మీపై అభిమానంతో గేమ్ చేంజర్ ఈవెంట్కు వస్తే రెచ్చగొట్టి ప్రాణాలు పోయేలా చేసింది మీరే. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. నెంబర్ 2, చొక్కాలు చించుకోవాలి, బైక్ స్టంట్లతో చెలరేగిపోవాలని ఫ్యాన్స్ను పెడదోవ పట్టించింది మీరే. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు యువకుల ప్రాణాలు పోతే దానికి మీరు కట్టిన ఖరీదు 10 లక్షలు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4, చేతికందొచ్చిన కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులను పరామర్శించాలన్న కనీస బాధ్యత మరిచారు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, పుష్ప ఘటనలో మానవత్వం లోపించిందని నీతులు చెప్పి ఇక్కడేమో తప్పంతా రోడ్డుదే అంటున్నారు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, అదే నిజమైతే మీరే డిప్యూటీ సీఎం, మీదే అధికారం, రోడ్డు బాధ్యత కూడా మీదే అవుతుంది. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రమాదం జరిగిన చోట రోడ్డు బాగున్నా మీ పాపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేయాలని చూస్తున్నారు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, తమరు చెప్పే నీతులన్నీ తెలంగాణలో పుష్ప సినిమాకే, ఏపీలో గేమ్ చేంజర్కు అవి వర్తించమంటారు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, బన్నీ అరెస్టును సమర్థించిన మీరు ఈ ఘటనకు తమరు బాధ్యులు కాదన్నట్లుగా తప్పించుకుంటున్నారు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, ఓవైపు సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టద్దంటూనే మరోవైపు జగన్ టార్గెట్గా విషం కక్కారు. అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి.